సో మనం లోపల గమ్ కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత క్లియరెన్స్, ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే లోపల క్లియరెన్స్ రావాలి, కెనాల్కి యాక్సెస్ ఉండాలి కాబట్టి. సో ఒకసారి మనం చూసినట్లయితే నోట్ తెరండి మేడం, ఓపెన్. యా, సో గమ్ కట్ చేసాము నీట్గా. అక్కడ మనకి క్లియర్ అయిపోయింది, ఎక్కడ కూడా అడ్డు లేదనమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి. చూసినట్లయితే సో అక్కడ ఎలాంటి గమ్ లేదు, క్లియర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇందాక మొదలు పెట్టాము. సో ఇప్పుడు మనము ఇనిషియల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇనిషియల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లీనప్ చేస్తున్నాము ఇన్స్ట్రుమెంట్స్తో. స్టాప్. తర్వాత ఇనిషియల్ ఫైలింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత లోపలంతా క్లీన్ చేసాం. దాని తర్వాత మనం ఎండోడాంటిక్ మోటార్ అని అంటారు. సో హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్, దీంతో మనకి ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకొక సిట్టింగ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట తనకి. మేడం, డూ యూ హ్యావ్ పెయిన్? Just tell, you can tell now. No pain, sir. Okay, so you had fear regarding pain, no? No. Now there is pain? Yeah, no pain. Just first sitting you experienced mild pain, right? Yes, sir. Now? Now no pain. Okay, thank you.